ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గత ఎపిసోడులో విత్తువాని ఉపమానము అను అంశమునకు సంబంధించిన విషయాన్ని మనం ధ్యానించాము. ఈ ఎపిసోడులో ఒక చక్కటి నూతన సందేశమును ఇవ్వాలని ఆశపడుచున్నాను. ఆ సందేశము ఏమిటి అంటే, అవసరములను తీర్చు దేవుడు. అవసరములను తీర్చు దేవుడు. దీనికి సంబంధించి మూలవాక్యం రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనము నుండి 6వ వచనం వరకు. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనము నుండి 6వ వచనం వరకు. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, గమనించాలి. ఈ 2 వచ్చిన భాగములలో దేవుడు ఏలియా ప్రవక్త యొక్క అవసరతను తీర్చిన విధము ఇందులో వ్రాయబడి ఉన్నది. ఏలియా కాలములో భయంకరమైనటువంటి కరువు ఇశ్రాయేలు దేశంలో వచ్చింది. ఆ కరువుకు ప్రధానమైన కారణం ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టి దుష్టత్వంతో అవిధేయతతో జీవించుటాయని మనం చెప్పవచ్చును. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏలియా ప్రవక్తను ఆహాబు రాజు యొద్దకు పంపించి ఈ విధంగా హెచ్చరింపచేయుట జరిగింది. చూడండి, రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనము నుండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలీయా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుని నామమునకు స్తోత్రం. చూసారా, ఏలియా వచ్చి ఆహాబును హెచ్చరించాడు. ఏమన్నాడు? నేను ఎవని సన్నిధిని నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుని మాట ప్రకారం మంచు కానీ వర్షం కానీ పడదు అని ఆహాబు రాజు యొద్దకు ఏలియా ప్రవక్త వచ్చి హెచ్చరించుట జరిగింది. దేవుని బిడ్డలారా, కారణం ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయత, దుష్టత్వము, పాపం. అందుకనే 3.5 సంవత్సరముల వరకు దేవుడు వర్షం పడకుండా ఆకాశమును మూసివేశాడు. మన అవిధేయతలను బట్టే మన జీవితంలో మనకు శ్రమలు సంభవిస్తాయి. ప్రధానంగా దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరములు వాళ్ళు కరువు ఎదుర్కొన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ దేశంలో ఉన్నటువంటి ఏలియా కూడా ఆ కరువు కోరల్లో చిక్కుకొని ఉన్నాడు. అంటే దేశమంతా కరువు వచ్చింది కదా, మరి ఆ ప్రభావం మరి ఏలియా మీద కూడా పడింది. ప్రభునందు దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏలియాను ఏ విధంగా పోషించాడు, ఆయన అవసరాలు ఏ విధంగా తీర్చాడు అన్న విషయాన్ని ప్రస్తుతం మనం ధ్యానం చేద్దాం. మన దేవుడు అన్ని పరిస్థితులలో మన అవసరతలను తీరుస్తాడు. ఈ విషయం మీరు గుర్తెరగాలి. అనుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా
దేవుడు అవసరములను తీర్చే దేవుడు. అందుకనే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యుగ సమాప్తి వరకు మనతో ఉంటాడు. ఈ విషయం ఏమాత్రం మనం మర్చిపోకూడదు. యుగ సమాప్తి వరకు, ఏ విధంగా యుగ సమాప్తి వరకు మనతో ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడో అలాగే చనిపోయే వరకు కూడా మనతో ఉంటాడు. మనల్ని ఏమాత్రం కూడా వీడువడు, ఎడబాయుడు. మన దేవునికి ఒక పేరుంది, ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. ప్రిదేవుని బిడ్డలారా, నిన్ను ఏమాత్రము విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు. ఈ ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. నిన్ను ఏమాత్రము విడువనో ఎడబాయను అని ప్రభు చెప్పాడు. ఇదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అలాగే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో కూడా ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నారు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా గమనించాలి. ముదిమి వచ్చు వరకు అంటే ముసలితనం వచ్చు వరకు మనల్ని ఎత్తుకుంటాడంట. ఎత్తుకొని వాడను, చంక పెట్టుకొని వాడను, రక్షించు వాడను. ఎంత చక్కటి మాటలో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించారా? ఈ దేవుడు మనల్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టడు. ఏలియాను విడిచిపెట్టలేదు. ఏలియాకు దేవుడు సెలవిచ్చాడు. ప్రభునందు ప్రియులారా చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏలియాతో చెప్పాడు, ఏలియా యొర్దానునకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర అక్కడ ఉండు. నేను కాకులకు చెప్పాను, కాకులు నీకు ఆహారం తీసుకొస్తాయి. ఆ వాగు నీరు తాగి ఈ కరువులో హ్యాపీగా ఉండు. దేవుని బిడ్డ గమనించారా? నువ్వు అనుకోవచ్చు, పరిస్థితులు ప్రతికూలంగా మారితే నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి అని. ఇంతకుముందు 3 వచనాలు మనం చదివాము. ఏది వాగ్దానాలు? మత్తయి 28:20, హెబ్రీ 13:5, యెషయా 46:4. ఆయన నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, విడిచిపెట్టడు. ఒక చక్కటి వాక్యం ఇంకొకటి నేను మీకు చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 13-14 వాక్యములు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 13-14 వాక్యములు. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధారమగు
ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదునో. చూసారా, నా దృష్టికి ఏ దేశం అయితే పాపం చేస్తుందో ఆ దేశం మీదకి కరువు పంపిస్తానని దేవుడు యెహెజ్కేలు 14:13 హెచ్చరిస్తున్నాడు. అయితే ఒకవేళ అటువంటి కరువులో నోవహు లాంటి మనుషులు, దానియేలు వంటి మనుషులు, యోబు లాంటి మనుషులు ఉన్నారనుకో, నీతిమంతులు, ఆ కరువు నుంచి వాళ్ళను కాపాడుతానని కూడా చెప్పాడు. 14వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూసారా, కరువు వచ్చినా, నాశనం వచ్చినా, ఏదొచ్చినా దేవుడు తన బిడ్డలను కాపాడుతానని వాగ్దానం చేశాడు. ఇక్కడ ఏలియాను కాపాడాడు. మీరు చూసినట్లయితే ఏలియా ప్రభు చెప్పినట్లు చేశాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను అక్కడికి వెళ్ళటం ఏంటి, కాకులు రావటం ఏంటి, నాకు ఆహారం పెట్టడం ఏంటి అని దేవుని వాక్యాన్ని సందేహించాడా? సందేహించలేదు. ఏం చేశాడు చూడండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 5-6 వాక్యములు. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాకులు ఏలియాకు ఉదయ సాయంకాల సమయంలో రొట్టె మాంసం తీసుకొచ్చాయి. అవి తినకోకుండా ఏలియాకు జాగ్రత్తగా తెచ్చిపెట్టాయి. కాకులు దేవుని మాటలు విన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు! కాకులు దేవుని మాటలు వింటున్నాయి కానీ మనం దేవుని మాటకు లోబట్ల. సృష్టికర్తకు విధేయిస్తే ఎంత ఆశీర్వాదం వస్తుందో తెలుసా? ఏలియా సృష్టికర్తకు విధేయించాడు. ఏలియాకు చక్కటి ఆశీర్వాదం వచ్చింది. కరువులో పోషించబడ్డాడు. అతని అవసరాలు తీర్చబడ్డాయి. అవునా? నిన్ను నన్ను ఎవరిని కూడా ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు విడిచిపెట్టడు. అందుకని ఒక వచనం చదివి నేను ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమో తీర్చును. ఈ వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. ఈ విధంగా రాయబడి ఉంది ఫిలిప్పీ 4:19లో. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన అవసరాలు తీర్చేటువంటి దేవుడు. ఏలియా అవసరాలు తీర్చాడు. ఏలియాను కరువులో పోషించాడు. మన అవసరాలు తీరుస్తాడు, మనల్ని పోషిస్తాడు. అవసరాలు తీరుస్తాడు కానీ మనకు విలాసాలు తీర్చడు. కాబట్టి విలాసము జీవితం కొరకు ప్రాకులాడకూడదు. అవసరాల కొరకు దేవుడిని అర్థించాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. తండ్రి, మీకు వందనాలు. అవసరాలు తీర్చే దేవుడా, మీకు స్తోత్రాలు. ఏలియాను కరువులో పోషించావు దేవా, మమ్మల్ని కూడా పోషించండి. మా అవసరాలు తీర్చండి. మీ బిడ్డలందరూ మీ మీద ఆధారపడి జీవించే కృప అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.